నమస్తే అందరికీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను రీసెంట్గా మన కాల్పేట్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఇష్యూస్ మీద ఒక వీడియో పోస్ట్ చేసిన. అది ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. కాదిపేట్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఇష్యూస్ అనేది ఒక ప్రాబ్లం కాదండి, రెండు ప్రాబ్లమ్స్. కాదిపేట్ ఫ్లైఓవర్ అనేది ఒకటి అండ్ దానివల్ల వచ్చే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. దాదాపు 50 ఏళ్ళ కింద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నది. దానివల్ల వచ్చే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇంకా దారుణంగా ఉంటుంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటి జనాభా వేరు, ఇప్పటి జనాభా వేరు. అండ్ మరీ ముఖ్యంగా అప్పటి ట్రాన్స్పోర్టేషన్ వేరు, ఇప్పటి ట్రాన్స్పోర్టేషన్ వేరు. 24/7 ఇది చాలా బిజీగా ఉండే రోడ్డు. ఎందుకంటే ఇది ఒక ప్రధాన రహదారి, అంటే నేషనల్ హైవే. ఏ టైంకి ఏ వెహికల్స్ తిరుగుతాయి అనేది అధికారులకు చాలా బాగా తెలుసు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను వీడియో పోస్ట్ చేసిన ఒక 5-6 డేస్ తర్వాత అనుకుంటా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఫ్లైఓవర్ మీద ఉన్న ఒక గుంతని పూడ్చిల్లు, అంటే ఒక చిన్న ప్యాచ్ వర్క్ లాంటిది చేసిల్లు. అది నేను న్యూస్లో చూసినప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. అండ్ తర్వాత కొంచెం కోపం కూడా వచ్చింది. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ కాదు, వాళ్ళు చేసే పని కాదు. నాకు తర్వాత తెలిసిన ముచ్చట ఏంటంటే, దాని బిఫోర్ డే ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న గుంత దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. అది ఎలాంటి యాక్సిడెంట్ అండ్ దాని తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. గుంతలతో నిండిన బ్రిడ్జిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 7న కడిపికొండకు చెందిన శైలజ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుంతలో వాహనం అదుపు తప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలై నవంబర్ 10న ఏఎంజీ ఆసుపత్రిలో మృతి చెందారు. 5 గంటలకి బయలుదేరిన ప్రాంతంలో ఇక్కడ ఎత్తు పంపులో జారి కింద పడిపోయింది. దయచేసి అందరికీ తొందరగా ఈ రోడ్లు పూర్తి మరమ్మతు చేయాలని మీ అందరికి గవర్నమెంట్ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పట్టడం కాత్పరం, ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. ఇప్పుడు మీరు చూసింది ఆ ఫ్లైఓవర్ మీద కొత్తేం కాదు, ఇదివరకు అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. ఇట్లా జరగద్దనే జాగ్రత్తగా ఉండాలని నేను ఆ వీడియో పోస్ట్ చేసిన. అదే నేను అందరికీ చెప్పినా కూడా. అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, దీని బాధ్యత ఎవరిది, దీనికి ఎవరు బాధ్యులు మీరే చెప్పాలి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఈ ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేయండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరికీ ఉన్నది.